ఇటీవల మార్చి 28న తెర్నేకల్లో జరిగినటువంటి దురదృష్టకర సంఘటనలలో ప్రతాప్ అనే యువకుడు విద్యుత్ షాక్ గురై అకాల మరణం చెందారు. దీనికి కూటమి ప్రభుత్వం సంబంధం ఉన్నట్టు వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఎలాగో శవ రాజకీయాలు చేయడం అలవాటు పడిపోయింది. అసలు సంబంధమే లేని విషయంలో ఎప్పుడో గ్రామ సభలు పొద్దున్నైతే నైట్ జరిగిన సంఘటనకి మ్యాచ్ చేస్తూ వాళ్ళ అధికారుల మీద, మా జనసేన ఇన్ఛార్జ్ తెన్నేకల వెంకప్పన్న గారి మీద బ్లేమ్ చేస్తూ కూటమి ప్రభుత్వమే దీనికి కారణమని నిందలు వేయడం చాలా దురదృష్టకరం. అక్కడ ఆల్రెడీ వాళ్ళ కుటుంబం చాలా శోకసంద్రంలో మునిగిపోయిన సమయంలో వీళ్ళు ఇలాంటి వాటిని తెచ్చి కూటమి ప్రభుత్వమే దీనికి కారణం అని చెప్పి వాళ్ళని ఇంకా బాధ పెట్టడానికి ప్రయత్నించారు. దానికి వాళ్ళు ఎలా చేసినా మా వెంకప్పన్న గారు మాత్రం మొన్న వెళ్ళి మరి అక్కడ చనిపోయిన కుటుంబానికి బాధ్యత తీసుకుంటూ మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా అలాంటి సంఘటన ఏ కుటుంబంలో జరగకూడదని ₹150,000 వాళ్ళకి ఆర్థిక సాయం అందజేశారు. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని వాళ్ళు ఏదో వీకెండ్ పొలిటికల్ లీడర్ అంటూ, లేకపోతే జనసేన వాళ్ళకి ఓట్ షేరింగ్ ఉందా అని మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు మీరు ఇప్పటి వరకు ఏ విధంగా ప్రజాసేవ చేశారో ఒకసారి చెప్పాలి. మీరు ఏదో డబ్బులు తీసుకొచ్చి ఎక్కడి నుంచో కాంట్రాక్ట్ డబ్బులు తీసుకొచ్చి మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఆయన కష్టపడి ఆయన చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో వచ్చిన డబ్బులు ప్రజాసేవ కోసం పెడుతున్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. మీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నాను. అలాగే వీకెండ్లో పొలిటికల్ లీడర్స్ అంటే ఇక్కడ ఉండే జన సైనికులు ప్రతి ఒక్కరు మండల నాయకులు అయితేనేమి ప్రతి ఒక్క జన సైనికుడు గ్రామ స్థాయిలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి నిలబడి ఆ సమస్యలు తీర్చాలని వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. వీళ్ళకి ఏం తెలుసు వాటి గురించి అని అడుగుతున్నాం మేము. వెంకప్పన్న గారు ఎప్పుడు వస్తారో అప్పుడు ఆయన ఆదేశాల మేరకు జరుగుతుంది. ఆయన రాకుండా కూడా ప్రతి ఒక్క జన సైనికుడు ప్రతి గ్రామ స్థాయిలో ఎటువంటి కార్యక్రమాన్ని చేసి ప్రజలకు ఎప్పుడు అండగా నిలుస్తూ ఉంటాము. సో ఇలాంటివి చేయడం ఇప్పటికైనా వైసీపీ నాయకులు మానుకోవాలని, వాళ్ళకి ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పి 150 సీట్లు ఉంటే 11 సీట్లకు వేశారు. అయినా వాళ్ళు ఇంకా ఇలాంటి శివరాజకీయాలే చేయడం మానుకొని మా జనసేన అయితేనేమి కూటమి ప్రభుత్వం అయితేనేమి వాళ్ళు చేసిన దానికంటే 9 నెలల్లోనే గొప్ప అభివృద్ధిని చేసి చూపించారు. వాటిని జీర్ణించుకోలేక వాళ్ళు ఇలాంటి నిందలు ఇలాంటివి వేస్తున్నారు. సో ప్రజలు ఇవన్నీ పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ గొప్ప పనులు కానీ అభివృద్ధి పనులు కానీ మోసం పెట్టుకోవడం కోరుతుంది.